Good morning, ma'am. Good morning, sir. Today, translation challenge. Assertive positive, assertive negative, interrogative positive, interrogative negative, according to 12 tenses. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో. వాటిల్లో ఫస్ట్ అసెర్టివ్ పాజిటివ్లో నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. అదే మీకు ఈరోజు. ఓకే, నేను ప్రతిరోజు వంట చేస్తాను. I cook food daily. నేను నిన్న వంట చేశాను. I cooked food yesterday. నేను రేపు వంట చేస్తాను. I will cook food tomorrow. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను. I am cooking now. నేను నిన్న ఈ సమయంలో వంట చేస్తూ ఉన్నాను. I was cooking food yesterday at this time. నేను రేపు ఈ సమయంలో వంట చేస్తూ ఉంటాను. I will be cooking food tomorrow at this time. నేను ఇప్పుడే వంట చేశాను. I have cooked food just now. నేను అప్పటికే వంట చేశాను. I had cooked food already. నేను రేపటికల్లా వంట చేసి ఉంటాను. I will have cooked food by tomorrow. నేను 2 రోజుల నుండి వంట చేస్తూ ఉన్నాను. I have been cooking food for 2 days. నేను అప్పటికే 2 రోజుల నుంచి వంట చేస్తూ ఉన్నాను. Then I had been cooking food for 2 days. నేను రేపటికల్లా వంట చేయటం 2 రోజులు అవుతూ ఉంటుంది. By tomorrow I will have been cooking food for 2 days. అసెర్టివ్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే నెగటివ్ అంటే చేయని పనులు. Okay, sir. నేను రోజు వంట చెయ్యను. I don't cook food daily. నేను నిన్న వంట చేయలేదు. I didn't cook food yesterday. నేను రేపు వంట చెయ్యను. I won't cook food tomorrow. నేను ఇప్పుడు వంట చేయడం లేదు. I am not cooking food now. నేను నిన్న ఈ సమయంలో వంట చేయడం లేదు. I wasn't cooking food yesterday at this time. నేను రేపు ఈ సమయంలో వంట చేస్తూ ఉండను. I won't be cooking food tomorrow at this time. నేను ఇప్పుడే వంట చేయలేదు. I haven't cooked food just now. నేను అప్పటికే వంట చేయలేదు. I hadn't cooked food already. నేను రేపటికల్లా వంట చేసి ఉండను. I won't have cooked food by tomorrow. నేను 2 రోజుల నుండి వంట చేయడం లేదు. I haven't been cooking food for 2 days. నేను అప్పటికే 2 రోజులు వంట చేయడం లేదు. Then I hadn't been cooking food for 2 days. నేను రేపటికల్లా వంట చేయకపోవడం 2 రోజులు అవుతూ ఉంటుంది. By tomorrow I won't have been cooking food for 2 days. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగటం. ఓకే మ్యామ్. ఇంట్రాగేటివ్ పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే సార్. మీరు రోజు వంట చేస్తారా? Do you cook food daily? మీరు నిన్న వంట చేశారా? Did you cook food yesterday? మీరు రేపు వంట చేస్తారా? Will you cook food tomorrow? మీరు ఇప్పుడు వంట చేస్తూ ఉన్నారా? Are you cooking food now? మీరు నిన్న ఈ సమయంలో వంట చేస్తూ ఉన్నారా? Were you cooking food yesterday at this time? మీరు రేపు ఈ సమయంలో వంట చేస్తూ ఉంటారా? Will you be cooking food tomorrow at this time? మీరు ఇప్పుడే వంట చేశారా? Have you cooked food just now? మీరు అప్పటికే వంట చేశారా? Had you cooked food already? మీరు రేపటికల్లా వంట చేసి ఉంటారా? Will you have cooked food by tomorrow? మీరు 2 రోజుల నుండి వంట చేస్తూ ఉన్నారా? Have you been cooking food for 2 days? మీరు అప్పటికే 2 రోజులు వంట చేస్తూ ఉన్నారా? Then had you been cooking food for 2 days? మీరు రేపటికల్లా వంట చేయడం 2 రోజులు అవుతూ ఉంటుందా? By tomorrow will you have been cooking food for 2 days? ఇంట్రాగేటివ్ క్వశ్చనింగ్ లో నెగటివ్ అన్నమాట. ఇంట్రాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ అంటారు. వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కూడా అని చెప్పొచ్చు. ఓకే మ్యామ్. మీరు రోజు వంట చేయరా? Don't you cook food daily? మీరు నిన్న వంట చేయలేదా? Didn't you cook food yesterday? మీరు రేపు వంట చేయరా? Won't you cook food tomorrow? మీరు ఇప్పుడు వంట చేయడం లేదా? Aren't you cooking food now? మీరు నిన్న ఈ సమయంలో వంట చేయడం లేదా? Weren't you cooking food yesterday at this time? మీరు రేపు ఈ సమయంలో వంట చేస్తూ ఉండరా? Won't you be cooking food tomorrow at this time? మీరు ఇప్పుడే వంట చేయలేదా? Haven't you cooked food now just now? మీరు అప్పటికే వంట చేయలేదా? Hadn't you cooked food already? మీరు రేపటికల్లా వంట చేసి ఉండరా? Won't you have cooked food by tomorrow? మీరు 2 రోజులు వంట చేయడం లేదా? Haven't you been cooking food for 2 days? మీరు అప్పటికే 2 రోజులు వంట చేయడం లేదా? Then hadn't you been cooking food for 2 days? మీరు రేపటికల్లా వంట చేయకపోవడం 2 రోజులు అవుతూ ఉంటుందా? By tomorrow won't you have been cooking food for 2 days? Oh ma'am, excellent ma'am, you spoke very well. These are the 4: assertive positive, assertive negative, interrogative positive, interrogative negative,
అంటే క్వశ్చన్ ఎలా అడగాలి, వాటికి ఎలా సమాధానం చెప్పాలి, నెగిటివ్ కూడా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్బ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా మనం రోజు చేసే పనులు అయి ఉంటే చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇవి తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ని మేనేజ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఈ 4 తెలిస్తేనే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాం. మనకు తెలియాలి అది కరెక్టా కాదని. మనం మాట్లాడే లాంగ్వేజ్ కరెక్టా కాదంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితే ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.